హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ వ్యూవర్స్, టుడే we are going to discuss the new topic that is past perfect tense. Look at this diagram. ఈ డయాగ్రామ్ ని గమనించండి. ఇక్కడ యాక్షన్ 1 అండ్ యాక్షన్ 2 అని ఉందండి. అంటే ఈ రెండు యాక్షన్ కూడా ఎప్పుడు జరిగిందండి? ఇక్కడ చూడండి, ఇది ప్రెసెంట్ టెన్స్ అండి. అంటే ఈ సమయానికంటే ముందు ఎన్ని యాక్షన్స్ జరుగున్నాయండి? ఇక్కడ 2 యాక్షన్స్ జరిగి ఉన్నాయి. అవునా? పాస్ట్ టెన్స్ లో ఎన్ని యాక్షన్స్ జరుగున్నాయండి? 2 యాక్షన్స్. అవునా? యాక్షన్ 1 అండ్ యాక్షన్ 2. పాస్ట్ టెన్స్ లో మనకి ఇక్కడ రెండు యాక్షన్స్ 1 by 1 జరిగి ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఒక యాక్షన్ కి మరో యాక్షన్ కి మధ్య ఇక్కడ ఏముందండి? రిలేషన్షిప్ అనేటువంటిది ఉంది. ఈ విధంగా వరుసగా రెండు పనులు జరిగినప్పుడు యాక్షన్ 1 అంటే మొదటిసారి జరిగిన పనిని ఏ టెన్స్ లో వాడాలి, యాక్షన్ 2 అంటే దాని తర్వాత జరిగినటువంటి పనిని ఏ టెన్స్ లో వాడాలి అనేటువంటిది మనం గమనిద్దాం. ఇదిగోనండి సెకండ్ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఇది యాక్షన్ 1 అండి, ఇది ఫస్ట్ యాక్షన్ అండి, ఇది వచ్చి సెకండ్ యాక్షన్. ఎలా తెలుస్తుందండి? ఇదిగోనండి, ఇది 8:30కి జరిగిందండి. ఈ సెకండ్ యాక్షన్ ఎప్పుడు జరిగిందండి? 8:45 జరిగింది. ఈ విధంగా వరుసగా రెండు పనులు జరిగినప్పుడు ఫస్ట్ యాక్షన్ ని మనం ఏ టెన్స్ లో వాడాలి అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వాడతామండి. సెకండ్ యాక్షన్ ని దేంట్లో వాడతామంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో వాడతాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదిగో ఇక్కడ చూడండి, యాక్షన్ 1 ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వాడాలి. యాక్షన్ 2 అంటే రెండవసారి జరిగిన పనిని మనము సింపుల్ పాస్ట్ టెన్స్ లో, లేక దాన్ని పాస్ట్ సింపుల్ అని కూడా అనొచ్చు, ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ లో వాడుతాం. డెఫినేషన్ గమనిద్దాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు వాడతామండి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ indicates an action completed in the past in relation to a later action in the past. అంటే జరిగిపోయిన ఒక కాలంలో రెండు యాక్షన్స్ వరుసగా జరిగినప్పుడు, అంటే ఒక యాక్షన్ కి మరో యాక్షన్ కి మనకు ఈ రిలేషన్షిప్ అనేటువంటిది ఉండాలండి, సంబంధం అనేటువంటిది ఉండాలి. ఆ విధంగా వరుసగా రెండు పనులు జరిగినప్పుడు మొదటిసారి జరిగిన పనిని మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వాడాలి అని మనం డయాగ్రామ్ లో కూడా నేర్చుకున్నాం. రెండవ యాక్షన్ ని మనము సింపుల్ పాస్ట్ టెన్స్ లో వాడాలి అని కూడా తెలుసుకున్నాం. అర్థమైందా? ఒక నోట్ ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేటువంటి దాన్ని మనము కాంబినేషన్ ఆఫ్ 2 tenses. ఫస్ట్ వన్ ఈజ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, సెకండ్ వన్ ఈజ్ సింపుల్ పాస్ట్ టెన్స్. అంటే ఫస్ట్ యాక్షన్ ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వాడాలి. రెండవ దాన్ని మనం దేంట్లో వాడతామంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో మనం వాడాల్సిన అవసరం ఉందండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను చూడండి. అంటే గతంలో రెండు యాక్షన్ జరిగింది. ఇక్కడ ఒకటేమో 8 గంటలకు జరిగిందండి, ఇంకొకటి 8:15 జరిగింది. అవునా? అంటే ఒకదానికొకటి రిలేషన్షిప్ ఉండాలి. అంటే ఫస్ట్ యాక్షన్ దేంట్లో వాడాలని చెప్పాను? 8 జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వాడతాము. దాని తర్వాత అంటే 8:15 జరిగినటువంటి యాక్షన్ ఏమో మనము సింపుల్ పాస్ట్ టెన్స్ లో వాడాలి. చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇక్కడ. ద మీటింగ్ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వాడాము. బై ద టైమ్ అరైవ్డ్, నేను చేరుకునే సమయానికి మీటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అని అర్థం. నేను వెళ్ళడం అనేది ముందు జరిగిందా, లేకపోతే మీటింగ్ స్టార్ట్ కావడం ముందు జరిగిందా? అంటే నేను వెళ్ళే సమయానికి మీటింగ్ అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది. అంటే మీటింగ్ స్టార్ట్ కావడం అనేది ఫస్ట్ యాక్షన్, నేను మీటింగ్కి వెళ్ళడము అనేటువంటిది సెకండ్ యాక్షన్. అవునా? కాబట్టి ఫస్ట్ యాక్షన్ మనం దేంట్లో వాడాలండి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వాడాలి. సెకండ్ కంప్లీట్ అయినటువంటి యాక్షన్ దేంట్లో వాడాలండి? అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో వాడుతాము అనేది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా స్ట్రక్చర్ చూడండి. మొదటగా మనం సబ్జెక్ట్ వాడతామండి. సబ్జెక్ట్ వాడిన తర్వాత మనము హ్యాడ్ అనేటువంటిది వాడాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఏం వాడామండి? హ్యాజ్ ఆర్ హ్యావ్ వాడాము. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి మొదటగా మనం సబ్జెక్ట్ వాడతాము, దీని తర్వాత మనము హ్యాడ్ అనేటువంటిది వాడతాం. అంటే అన్ని సబ్జెక్టులకు, ఇది ఫస్ట్ పర్సన్స్ కావచ్చు, సెకండ్ పర్సన్ కావచ్చు, థర్డ్ పర్సన్స్ కావచ్చు, దేనికైనా సరే మనం హ్యాడ్ అనేటువంటిది వాడాలి. దాని తర్వాత మనం V3 వెర్బ్ అనేటువంటిది వాడాలి. అంటే వెర్బ్ యొక్క 3వ రూపాన్ని మనం వాడాల్సిన అవసరం ఉంది. అటు పిమ్మట మనం ఆబ్జెక్ట్ అనేటువంటిది వాడుతాం. ఇప్పుడు మనం ఈ స్ట్రక్చర్ ఉపయోగించి ఫస్ట్ పర్సన్స్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్స్ యొక్క సబ్జెక్టులను ఉపయోగించి ఒక టేబుల్ రూపంలో కొన్ని సెంటెన్సెస్ తయారు చేద్దామండి. ఇదిగోనండి, ఇప్పుడు సబ్జెక్ట్ ఉంది కదండి, ఈ సబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకున్నాం. దాని అటు వెంబడి ఏముందంటే హ్యాడ్ ని తర్వాత అట్టే యాజ్ ఇట్ ఈస్ గా రాసుకున్నాం. తర్వాత V3 వెర్బ్ అంటే పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్ అనేటువంటిది ఇక్కడ రాసుకున్నాం. తర్వాత ఆబ్జెక్ట్ ని ఇక్కడ
రాసుకోవడం జరిగింది. అంటే ఈ స్ట్రక్చర్ని యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ రాసుకొని ఇప్పుడు మనము ఈ సబ్జెక్ట్స్ ఉపయోగించి అంటే ఫస్ట్ పర్సన్స్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్ ఉపయోగించి ఒక టేబుల్ రూపంలో కొన్ని సెంటెన్సెస్ ని తయారు చేద్దాం. ఇక్కడ ఫస్ట్ పర్సన్స్ అయినటువంటి ఐకి ఏమడాలండి హ్యాడ్. చెప్పాను కదండి ఇక్కడ అన్ని సబ్జెక్టులకు కూడా అది ఫస్ట్ పర్సన్స్ కావచ్చు, సెకండ్ పర్సన్ కావచ్చు, థర్డ్ పర్సన్స్ కావచ్చు, ఏదైనా కానివ్వండి ఇక్కడ అన్నింటికి కూడా మనం వాడాల్సినటువంటి ఆక్సిలరీ వర్బ్ ఏంటంటే హ్యాడ్ అండి. దాని తర్వాత V3 వెర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్ అనేటువంటిది వాడాలండి. టీచ్ అనేటువంటి వెర్బ్ ని తీసుకుంటానండి. టీచ్ కి పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్ ఏంటండి టాట్. ఇక్కడ ఆబ్జెక్ట్ టాట్ ఇంగ్లీష్ అనేది వాడతాను ఇంగ్లీష్. ఓకేనా ఐ హ్యాడ్ టాట్ ఇంగ్లీష్. వీ కూడా ఏం వాడాలండి ఇక్కడ హ్యాడ్. వీ హ్యాడ్ ఇక్కడ ప్లే అనేటువంటి వెర్బ్ ని తీసుకుంటాను. పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్ ఏంటి ప్లేడ్. అంటే మన ఇది వీక్ వెర్బ్ కాబట్టి మనం ఈడీ కలిపేస్తే సరిపోతుంది. వీ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్. ఇకపోతే సెకండ్ పర్సన్ అంటే యూ కూడా మనం వాడాల్సినటువంటి ఎగ్జామ్ వెర్బ్ ఏంటండి హ్యాడ్. యూ హ్యాడ్ ఇక్కడ పే తీసుకుంటానండి. పేకి పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్ ఏంటంటే పెయిడ్. యూ హ్యాడ్ పెయిడ్. ఏం పే చేశానంటే నేను ఫీ. ఇకపోతే థర్డ్ పర్సన్స్ ఇక్కడ మనకు అన్ని సబ్జెక్ట్స్ కూడా హ్యాడ్ అనేటువంటిది వాడాలి కాబట్టి ఇక్కడ నేను హ్యాడ్ వాడతాను. ఈ హ్యాడ్ ఇక్కడ నేను బై అనేటువంటి వెర్బ్ తీసుకుంటానండి. దీన్ని పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్ ఏంటి బాట్. ఈ హ్యాడ్ బాట్ ఏ కార్. నెక్స్ట్ షీ అండి దీనికి కూడా హ్యాడ్. షీ హ్యాడ్. ఇక్కడ సింగ్ తీసుకుంటానండి. సింగ్ కి పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్ ఏంటండి సింగ్ సాంగ్ సంగ్ కాబట్టి సంగ్. షీ హ్యాడ్ సంగ్ సాంగ్స్. ఈ విధంగా తయారు చేస్తాం. ఇకపోతే ఇట్ కూడా నేను మనం వాడాల్సినటువంటి ఎగ్జామ్ వెర్బ్ ఏంటంటే హ్యాడ్. నేను రెయిన్ అనేటువంటి వెర్బ్ తీసుకుంటాను. దీనికి వీక్ వెర్బ్ కాబట్టి దీన్ని మనము ఈడీ కలిపితే పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్ అనేది అవుతుందండి. ఇట్ హ్యాడ్ రెయిన్. ఇక్కడ మనకు ఇక్కడ నేను హెవీలీ పెడతాను. నెక్స్ట్ రవి కూడా వాడాల్సినటువంటి ఆక్సిలరీ వెర్బ్ ఏంటండి హ్యాడ్. రవి హ్యాడ్. ఇక్కడ రైట్ తీసుకుంటానండి. రైట్ పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్ ఏంటండి రైట్, రోట్, రిటర్న్. రవి హ్యాడ్ రిటర్న్ ఎగ్జామ్స్ అనేటువంటిది పెడుతున్నామండి. చిట్ట చివరిది అనేటువంటి దేకి ఏం వాడతామండి దే హ్యాడ్ పెయింట్. పెయింట్ అనేటువంటి వీక్ వెర్బ్ కాబట్టి మనము ఈడీ కలిపితే పాస్ట్ టెన్స్ అది, పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్ కూడా అది. దే హ్యాడ్ పెయింటెడ్ పిక్చర్స్. ఈ విధంగా మనం ఇప్పుడు ఏం చేసామండి ఈ స్ట్రక్చర్ ను ఉపయోగించి మనము ఫస్ట్ పర్సన్స్ మరియు సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్ యొక్క సబ్జెక్ట్ ను ఉపయోగించి మనం ఇక్కడ ఒక టేబుల్ ని తయారు చేసామండి. ఈ విధంగా మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో సెంటెన్సెస్ అనేటువంటి దాన్ని తయారు చేస్తామండి. టేబుల్ ని అఫర్మేటివ్ సెంటెన్స్ కింద రాసుకొని ఈ అఫర్మేటివ్ సెంటెన్స్ లో ఉన్నటువంటి సెంటెన్సెస్ ని ఏ విధంగా నెగిటివ్ సెంటెన్స్ లైక్ మార్చాలి, అదే విధంగా ఈ అఫర్మేటివ్ సెంటెన్స్ లో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని ఏ విధంగా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ లైక్ మార్చాలి, ఈ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ లో ఉన్నటువంటి ఈ క్వశ్చన్ ని ఏ విధంగా డబుల్-H క్వశ్చన్ లైక్ మార్చాలి అనేటువంటిది చూద్దాం. ఇదిగోనండి ఇప్పుడు ఈ అఫర్మేటివ్ సెంటెన్స్ లో ఉన్నటువంటి ఒక సెంటెన్స్ ని నెగిటివ్ సెంటెన్స్ లైక్ ఏ విధంగా మార్చాలో చూద్దాం. ఇక్కడ హ్యాడ్ టాట్ ఇంగ్లీష్ ఉందండి. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ లైక్ మార్చాలంటే ఏం చేయాలండి సబ్జెక్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా పెట్టుకోండి. ఇప్పుడు హ్యాడ్ ఉంది కదండి ఈ హ్యాడ్ కి మనము నాట్ అనేటువంటిది కానీ యాడ్ చేస్తే నెగిటివ్ సెంటెన్స్ తయారైపోతుంది. ఇప్పుడు అర్థమా చూడండి హ్యాడ్ ఉందండి ఇక్కడ ఏమవుతుంది చూడండి ఐ హ్యాడ్ కి ఏం కలపండి నాట్ అనేది యాడ్ చేయాలి. ఐ హ్యాడెంట్ టాట్. నేను పూర్తి సెంటెన్స్ రాయట్లేదండి స్థల ప్రభావం వల్ల ఇక్కడ ఆబ్జెక్ట్ అనేటువంటిది వాడట్లేదు కాబట్టి ఇక్కడ ఐ హ్యాడెంట్ టాట్ అనేది రాస్తాం. ఇప్పుడు ఐ హ్యాడ్ టాట్ ఇంగ్లీష్ అనే దాన్ని ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ లైక్ మార్చాలంటే ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ ఏముందండి ఐ హ్యాడ్ టాట్ ఇంగ్లీష్ ఉంది. ఫస్ట్ హ్యాడ్ పెడతాం తర్వాత సబ్జెక్ట్ అనేది పెడతాం. ఓకేనా ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఫస్ట్ మనము హ్యాడ్ రాసుకోవాలి తర్వాత ఐ అనే సబ్జెక్ట్ ను వాడాను. ఇప్పుడు ఏమవుతుంది హ్యాడ్ తర్వాత ఐ అనే సబ్జెక్ట్ వాడాను తర్వాత ఈ టాట్ ఇంగ్లీష్ ఉంది కదా దీన్ని యాజ్ ఇట్ ఈస్ గట్టే రాసుకో హ్యాడ్ ఐ టాట్. ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ అనేటువంటిది వదిలేసి ఇక్కడ క్వశ్చన్ తయారు చేస్తున్నానండి హ్యాడ్ ఐ టాట్. దీనికి మనము పాజిటివ్ ఆన్సర్ ఇవ్వచ్చు నెగిటివ్ ఆన్సర్ కూడా ఇవ్వచ్చు అండి. 1-2 నేను తయారు చేసి చూపిస్తానంటే మిగతావన్నీ మీరే రాయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఏమవుతుంది హ్యాడ్ ఐ టాట్ ఉందండి దీనికి పాజిటివ్ ఆన్సర్ ఏంటండి ఎస్. క్వశ్చన్ లో ఇక్కడ మనము ఐ ఉంటే ఆన్సర్ ఏముండాలండి యు. ఎస్ యు హ్యాడ్ టాట్. నో అయితే అండి నో ఆన్సర్ అయితే నో యు హ్యాడ్ నాట్ అనేటువంటిది వాడాలి హ్యాడెంట్ టాట్. ఇప్పుడు మనం డబుల్-H క్వశ్చన్స్ తయారు చేయాలంటే ఏం చేయాలండి వెరీ సింపుల్ మీకు తెలుసు కదండి
ఇక్కడ ఏం చేశాను, హ్యాడ్ ఐ టాట్ ఉంది, హ్యాడ్ ఐ టాట్ ని యాజ్ ఇట్ ఈస్ గట్ట రాసుకున్నాను. దానికి ముందు మనము ఈ డబుల్ హెచ్ వాడి దీనికి ఏదైతే సూటబుల్ ఉందో అది వాడాము అంటే డబుల్ హెచ్ క్వశ్చన్ తయారు. అర్థమైందండి ఇప్పుడు మీకు? ఈ విధంగా మీరు అన్ని సెంటెన్సెస్ కూడా మనము అఫర్మేటివ్ సెంటెన్స్ నుంచి మనము నెగిటివ్ సెంటెన్స్ రాయండి. నెగిటివ్ సెంటెన్స్ అంటే ఏం లేదండి, హ్యాడ్ తర్వాత మనం ఏం చేయాలి, నాట్ అనేటువంటిది యాడ్ చేసుకుంటే నెగిటివ్ సెంటెన్స్ తయారైపోతుంది. అదే మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ తయారు చేయాలంటే ఏం చేయాలండి, హ్యాడ్ వాడండి, తర్వాత వై ఇంటూ మార్క్ పెట్టుకోండి, ఫస్ట్ ఆక్సిలరీ వర్బ్ హ్యాడ్ వాడండి, తర్వాత వై పెట్టి విత్ యాజ్ ఇట్ ఈస్ గట్ట రాసి క్వశ్చన్ మార్క్ పెడితే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అవుతాయి. ఆ విధంగా మీరు అన్ని సెంటెన్సెస్ కూడా రాసి ప్రయత్నం చేయండి. వీ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్ ఉందండి, ఈ సెంటెన్స్ ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ గా మార్చండి. ఏం చేయాలండి, ఇక్కడ హ్యాడ్ ఉందండి, దీనికి ఏం కలపాలి, నెగిటివ్ సెంటెన్స్ అంటే ఏం కలపాలంటే హ్యాడ్ అంట్ అనేది కలపాలి. అవునా? చూడండి ఇక్కడ హ్యాడ్ అంటే కలిపారంటే ఈ హ్యాడ్ కి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ నాట్ అనేటువంటిది యాడ్ చేస్తే, నాట్ కలిపితే అది నెగిటివ్ సెంటెన్స్ గా తయారైపోయింది. ఇప్పుడు దీన్ని ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ లాగా తయారు చేయాలంటే ఏం చేయాలండి, మీకు తెలుసు కదండి, ఇంటూ పెట్టేసుకోమన్నాను. ఎట్లా పెట్టుకుంటాము, హ్యాడ్ ఫస్ట్, తర్వాత వై. ఇదిగోనండి ఫస్ట్ హ్యాడ్ పెట్టుకున్నాను, తర్వాత వై పెట్టుకొని యాజ్ ఇట్ ఈస్ కి ప్లేడ్ క్రికెట్ అనేది, ఎక్కడ క్రికెట్ ఇక్కడ కూడా నేను ఆబ్జెక్ట్లన్నీ తీసేస్తున్నానండి స్థల ప్రభావం వల్ల. కాబట్టి ఇక్కడ వెర్బ్ పెడతాను, వీ ప్లేడ్ పెట్టేసి దాని చివరిలో క్వశ్చన్ మార్క్ పెట్టాము అంటే అది ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తయారైపోతుంది. ఇప్పుడు మనం దీన్ని డబుల్ హెచ్ క్వశ్చన్స్ గా మార్చాలంటే ఏం చెప్పానండి, హ్యాడ్ వీ ప్లేడ్ ఉంది కదండి, హ్యాడ్ వీ ప్లేడ్ అట్లే రాసుకోండి యాజ్ ఇట్ ఈస్ గా. దానికి ముందు ఏదైతే సూటబుల్ డబుల్ హెచ్ వర్డ్స్ ఉందో ఆ వర్డ్ యాడ్ చేస్తే డబుల్ హెచ్ క్వశ్చన్ తయారైపోతుంది. ఇప్పుడు ఏం పెడతాం, ఇక్కడ వేర్ హ్యాడ్ వీ ప్లేడ్ పెడతాం. వేర్ పెట్టచ్చా, వేర్ కానీ వెన్ కానీ ఏదైనా పెట్టచ్చా, వేర్ హ్యాడ్ వీ ప్లేడ్. ఇప్పుడు డబుల్ హెచ్ క్వశ్చన్ అనేటువంటిది తయారైపోయింది. సో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ ముందర మనము ఈ డబుల్ హెచ్ వర్డ్స్ కానీ ఏదైతే సూటబుల్ అవుతుందో అది వాడాము అంటే డబుల్ హెచ్ క్వశ్చన్స్ అనేటువంటిది తయారైపోతాయండి. అదే విధంగా రిమైనింగ్ సబ్జెక్ట్ కూడా చూడండి, ఇక్కడ యూ హ్యాడ్ పెయిడ్ ఫీ ఉందండి. ఇప్పుడు హ్యాడ్ కి ఏం కలపాలి మనం, కూడా హ్యాడ్ అండ్ అంతే కదా. ఇప్పుడు హ్యాడ్ ఉందండి, హ్యాడ్ ఉంది కాబట్టి ఏమంటే హ్యాడ్, హ్యాడ్ నాట్ యాడ్ చేస్తే నెగిటివ్ సెంటెన్స్ అనేటువంటి తయారైపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్. ఈ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ ఎట్లా తయారవుతుందండి, ఇది చెప్పాను కదండి. ఫస్ట్ మనం ఇప్పుడు హ్యాడ్ అనేది వాడండి, తర్వాత సబ్జెక్ట్ యూ అనేది వాడండి. చూడండి హ్యాడ్ వాడాను, యూ వాడాను, తర్వాత పెయిడ్, ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది వాడట్లేదండి, పెయిడ్ మాత్రం వాడాను. దాని చివరిలో క్వశ్చన్ మార్క్ పెడితే అది ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తయారైపోతుంది. అదేవిధంగా ఇప్పుడు మనము ఈ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోండి, దానికి డబుల్ హెచ్ వర్డ్ అనేది పెట్టండి. అదేవిధంగా మనము థర్డ్ పర్సన్ షీ అనే సబ్జెక్ట్ నుంచి చూద్దాం. ఇక్కడ చూడండి షీ హ్యాడ్ సంగ్ సాంగ్స్ ఉందండి, దీన్ని నెగిటివ్ సెంటెన్స్ తయారు చేయాలంటే ఏం చేయాలండి, హ్యాడ్ నాట్. అంటే ఇక్కడ ఈ హ్యాడ్ కి మనం ఏం చేస్తామండి, నాట్ అనేది యాడ్ చేసాము అంటే ఏమవుతుంది, నెగిటివ్ సెంటెన్స్ అనేటువంటిది తయారవుతుంది. అలాగే ఇప్పుడు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తయారు చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ హ్యాడ్ పెట్టాలి, తర్వాత షీ అనేది పెట్టాలి. పెట్టేసి రిమైనింగ్ సెంటెన్స్ రాసి చివరిలో క్వశ్చన్ మార్క్ పెడితే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తయారవుతుంది. ఇప్పుడు చూడండి హ్యాడ్ పెట్టాను, తర్వాత షీ పెట్టాను, తర్వాత వెర్బ్ పెట్టిన తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టాను, క్వశ్చన్ మార్క్ పెడితే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అనేటువంటిది తయారు. ఇప్పుడు డబుల్ హెచ్ క్వశ్చన్స్ ఏ విధంగా తయారు చేయాలో మీకు తెలుసు. క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోమన్నాను, హ్యాడ్ షీ సంగ్ అని. దానికి ముందు ఏదైతే సూటబుల్ అవుతుందో ఆ డబుల్ హెచ్ వర్డ్ పెట్టాము అంటే అది డబుల్ హెచ్ క్వశ్చన్ తయారవుతుంది. అదే విధంగా రిమైనింగ్ సబ్జెక్ట్స్ అంటే రవి దే కూడా రాయొచ్చండి. ఎలా రాస్తామండి, హ్యాడ్ ఉందండి, హ్యాడ్ అయింది. ఇక్కడ కూడా దే హ్యాడ్ ఉందండి, దానికి ఏం కలపాలండి, ఇక్కడ హ్యాడ్ అయింది. అర్థమైందా? అంటే నాట్ అనేది యాడ్ చేసాము అంటే అది నెగిటివ్ సెంటెన్స్ తర్వాత. అదేవిధంగా ఇప్పుడు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తయారు చేయండి ఏం చెప్పాను, హ్యాడ్ ఫస్ట్, తర్వాత రవి. ఫస్ట్ హ్యాడ్ పెట్టండి, తర్వాత సబ్జెక్ట్ పెట్టి రిమైనింగ్ సెంటెన్స్ రాసి చివరిలో క్వశ్చన్ మార్క్ పెడితే అది ఏమవుతుంది, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తర్వాత. ఇప్పుడు దీని నుండి మనం డబుల్ హెచ్ క్వశ్చన్ తయారు చేయండి ఏం చెప్పాను, యాజ్ ఇట్ ఈస్ గట్ట రాసుకోండి, దానికి ముందు డబుల్ హెచ్ వర్డ్ ఏది సూటబుల్ ఉందో అది పెట్టాము అంటే అది డబుల్ హెచ్ క్వశ్చన్ తయారవుతుంది. ఇకపోతే థర్డ్ పర్సన్ దే హ్యాడ్ పెయింటెడ్ పిక్చర్స్ ఉందండి. దీని నెగిటివ్ సెంటెన్స్ తయారు చేయాలంటే ఏం చేయాలి, నాట్ అనేది యాడ్ చేయమన్నాను, పెట్టేస్తే నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తయారు చేయాలంటే ఏం చేయాలండి, ఫస్ట్ హ్యాడ్, తర్వాత దే. ఇదిగోండి ఇది హ్యాడ్ పెట్టాను, దే పెట్టాను, తర్వాత రిమైనింగ్ సెంటెన్స్ అంతా రాసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, మనము చివరిలో క్వశ్చన్ మార్క్ పెట్టాలి, పెడితే అది ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్. దీని నుంచి డబుల్ హెచ్ క్వశ్చన్స్ తయారు చేయాలి అంటే చూడండి హ్యాడ్ దే పెయింటెడ్ యాజ్ ఇట్ ఈస్ గా పెట్టుకున్నాను ఇక్కడ నేను.
దానికి ముందు డబుల్ హెచ్ వర్డ్ సూటబుల్ అయిన డబుల్ హెచ్ వర్డ్ పెట్టాను అంటే డబుల్ హెచ్ క్వశ్చన్ తయారు. వీటిపైన ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అయినా కానివ్వండి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, దాన్ని ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేటువంటిది గమనిద్దాం. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైం చూడండి, బిఫోర్, ఆఫ్టర్ లేక వెన్ తో పాటు ఆల్రెడీ కానీ వస్తే అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది అని గమనించండి. మొదటగా ఇది ఉంటే ఈ వర్డ్స్ కానీ మన సెంటెన్స్ లో కనిపిస్తే అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది అని గమనించండి. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చానండి. వీటికి ఆన్సర్స్ ఏ విధంగా రాయాలో ఒకసారి గమనిద్దాం. హీ డాష్ గో అవుట్ బిఫోర్ ఐ వోక్ అప్ అనేది ఇక్కడ చూడండి, 2 యాక్షన్స్ ఉంది ఇక్కడ. హీ గో అవుట్ అనేది ఒక యాక్షన్, బిఫోర్ ఐ వోక్ అప్ అనేది 2 యాక్షన్. మీకు ఇంతకు ముందు చెప్పాను కదా, వరుసగా 2 పనులు జరిగినప్పుడు ఒకటేమో సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉండాలి, మరొకటేమో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉండాలి. అది మీకు తెలుసు. ఇప్పుడు బిఫోర్ ఉందండి, బిఫోర్ ఉంది కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది అని గమనించండి. గమనించిన తర్వాత ఇప్పుడు చూడండి, బిఫోర్ తర్వాత ఎప్పుడు కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంటుంది. ఇది బ్లైండ్ ఐడెంటిఫికేషన్ అండి. సో కాబట్టి ఇక్కడ ఐ వోక్ అప్ ఉందండి, అంటే ఒకటి సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది అంటే ఇంకొక సెంటెన్స్ ఎలా ఉండాలి, ఖచ్చితంగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉండాలి. దీని స్ట్రక్చర్ తెలుసు కదండి. ఈ స్ట్రక్చర్ ఉపయోగించి ఈ సెంటెన్స్ ని ఏ విధంగా రాయాలో చూద్దాం. హీకి ఏమడాలి, హ్యాడ్. ఇక్కడ అన్ని సబ్జెక్టులు కూడా హ్యాడ్ వాడాలనే విషయం మీకు తెలుసు కాబట్టి ఏమర్థం, ఇక్కడ హ్యాడ్. హ్యాడ్ వాడిన తర్వాత ఏ వెర్బ్ యూస్ చేయాలి, ఇక్కడ V3 వెర్బ్ అనేది యూస్ చేయాలి. ఇక్కడ గో అనే ప్రెసెంట్ టెన్స్ వెర్బ్, దీనికి పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్ ఏంటండి, గో, వెంట్, గాన్, అంటే V3 వెర్బ్ వాడాం. ఇప్పుడు ఇది ఏ టెన్స్ లో ఉందో చూడండి, ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. ఈ విధంగా మన ఆన్సర్స్ చేయాల్సిన అవసరం. రెండో ఎగ్జాంపుల్ గమనించండి, షీ డాష్ know the news before I told her. బిఫోర్ ఉంది కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది అని గమనించండి. ఆ తర్వాత ఇందాకే చెప్పాను, బిఫోర్ ఉండే సెంటెన్స్ ఎప్పుడు కూడా దాని తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంటుంది. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది అంటే ఖచ్చితంగా మరొక సెంటెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ హ్యాడ్. షీ కూడా హ్యాడే కదా, హ్యాడ్. ఇక్కడ నో అనేటువంటి ప్రెసెంట్ టెన్స్ వెర్బ్, పాస్ట్ పర్సనల్ వెర్బ్ ఏంటండి, నో, న్యూ, నోన్. కాబట్టి ఏమవుతుంది, నోన్. అర్థమైందా? ఈ విధంగా మనం ఆన్సర్ చేస్తాం. ఇకపోతే థర్డ్ వన్ చూడండి, ఇట్ హ్యాడ్ స్టార్టెడ్ రైనింగ్ బిఫోర్ ఐ డాష్ రీచ్ హోమ్ ఉందండి. బిఫోర్, ఇక్కడ కూడా బిఫోర్ అనేటువంటి ఇండికేషన్ ఉంది కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. అయితే ఇక్కడ బిఫోర్ తర్వాత ఉండే సెంటెన్స్ ని ఫిల్అప్ చేయమని అడిగాడు. అంటే దానికి ముందు టెన్స్ దేంట్లో ఉంది చూడండి, హ్యాడ్ స్టార్టెడ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది అంటే ఈ బిఫోర్ తర్వాత ఉండే సెంటెన్స్ ఎలా ఉండాలంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉండాలి. ఈ విధంగా కన్ఫ్యూజ్ చేస్తాడు ఒక్కోసారి మీకు ఎగ్జామ్ లో అడిగి. కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉండాలన్నా సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉండాలన్నా సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏమడాలి, సింపుల్ పాస్ట్ టెన్స్ లో అంటే ఇప్పుడు రీచ్ అనేటువంటి వెర్బ్ మనము V2 వెర్బ్ అంటే పాస్ట్ టెన్స్ వెర్బ్ అనేటువంటిది యూజ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, రీచ్. ఇది వీక్ వెర్బ్ కాబట్టి ఈడీ కలిపిస్తే చాలు, రీచ్. అదేవిధంగా నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, ఐ మెట్ దెమ్ ఆఫ్టర్ ఐ డాష్ డిస్కస్ విత్ మై అంకల్. ఐ మెట్ దెమ్ ఆఫ్టర్ తర్వాత ఉండే సెంటెన్స్ ఎప్పుడు కూడా కానీ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంటుంది. ఇది ఒక బ్లైండ్ ఐడెంటిఫికేషన్ పెట్టుకోండి. 2 యాక్షన్స్ ఉన్నప్పుడు ఒక యాక్షన్ ఏమో సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉండాలి, మరొక యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. కాబట్టి ఇక్కడ ఆఫ్టర్ ఉంది కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది అని గమనించండి. ఇప్పుడు దీని తర్వాత ఉండే టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో రాయాలి కాబట్టి ఐకి ఏమడాలి, హ్యాడ్. ఐ హ్యాడ్. దాని తర్వాత ఇక్కడ డిస్కస్ అనేటువంటి పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్ గా మార్చింది. అప్పుడు ఏమవుతుంది, వీక్ వెర్బ్ అండి ఇది కూడా, డిస్కస్డ్ అంటే ఈడీ కలిపిస్తే చాలండి. సో ఈ విధంగా మనం ఆన్సర్ చేస్తాం. ఇకపోతే 5th వన్ చూడండి, ద పేషెంట్ డాష్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ కేమ్. 6th వన్ కూడా సేమ్ ఎగ్జాంపుల్ ఇచ్చారండి, ఆఫ్టర్ ద పేషెంట్ డాష్ డైడ్ ద డాక్టర్ కేమ్. రెండు కూడా ఒకే రకమైన ఎగ్జాంపుల్స్. అయితే ఇక్కడ బిఫోర్ వాడాను, ఇక్కడ ఆఫ్టర్ వాడాను, అంతే తేడా. ఇప్పుడు బిఫోర్ వాడినప్పుడు దీన్ని ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ఎలా చేద్దాం, ఆఫ్టర్ వాడినప్పుడు ఎలా చేద్దాం చూద్దాం. ద పేషెంట్ డాష్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ కేమ్ అని ఉంది. సో బిఫోర్ ఇండికేషన్ ఉంది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది అని. సో బిఫోర్ తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి దానికి ముందున్నటువంటి సెంటెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉండాలి. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ హ్యాడ్. తర్వాత ఇక్కడ మనకు డై అనేటువంటి ప్రెసెంట్ టెన్స్ వెర్బ్ ఉందండి, కలిపితే పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్ అయిపోతుంది, డైడ్, హ్యాడ్ డైడ్. అదే విధంగా చివరి చూడండి, ఆఫ్టర్ ఇక్కడ ఏమి, ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ కేమ్. డాక్టర్ వచ్చే లోపే పేషెంట్ చనిపోయాడు అని అర్థం. దీని అర్థం ఏంటి, ఆఫ్టర్ ద పేషెంట్ డాష్ డైడ్ ద డాక్టర్ కేమ్ అంటే ఆఫ్టర్ ద పేషెంట్ డాష్
ద డాక్టర్ కేమ్. పేషెంట్ చనిపోయిన తర్వాత డాక్టర్ వచ్చారు. ఎలాగైనా ఒకటే మీనింగ్, బట్ ఇక్కడ బిఫోర్ పెట్టాం, ఇక్కడ ఆఫ్టర్ పెట్టాం. ఇక్కడ ఆఫ్టర్ ఉంది అంటే దాని తర్వాత సెంటెన్స్ ఎలా ఉండాలండి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉండాలి. కాబట్టి ఏమవుతుంది? హ్యాడ్ డైడ్. ఈ విధంగా మన ఎగ్జామినేషన్ లో ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో ఇక్కడ బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ వెన్ తో పాటు ఆల్రెడీ కానీ వస్తే అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది అని గమనించండి. ఓకే, గమనించిన తర్వాత అది ఎగ్జామ్ లో ఏ విధంగా రాయాలి ఇప్పుడు మీకు వివరించాను. మీరు మరికొన్ని ఎగ్జాంపుల్స్ రాసి ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. మీరు ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ, అందరూ కూడా నా వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్యూచర్ లో పెట్టేటువంటి వీడియోలు కూడా మీకు ఇన్స్టెంట్ గా మీకు మెసేజ్ రావడం జరుగుతుంది. అవన్నీ కూడా ఫాలో అవుతారని ఆశిస్తూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.